మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానాంశం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, నిన్ను ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్నార్థకముతో కూడినటువంటి అంశం. గడిచిన 2 దినాలు నువ్వు ఎన్నడూ వినని, నువ్వు ఎన్నడూ తలంచని, ఊహించనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన 2 దినాలు మీతో మాట్లాడుతూ మరుగైన మన్నాను మీకు భుజింపనిచ్చిన దేవుడే ఈరోజు మరింత అయినటువంటి లోతులోనికి మిమ్మల్ని తీసుకెళ్ళి నా దేవుడు మీతో మాట్లాడాలనుకున్నా, మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాడు ఒక విషయాన్ని. ఏంటయ్యా అంటే, నీ కుటుంబంలో నీవు మందసాన్ని కలిగి ఉన్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబము ఆశీర్వదించబడాలి అని ఆశతో ఎదురు చూస్తున్న నా బిడ్డలారా, ప్రభు రక్తముతో కడగబడినటువంటి జనాంగమా, నీతోనే మాట్లాడుతూ నిన్నే ప్రశ్నిస్తున్నాడు నా దేవుడు. నీ కుటుంబంలో మందసానికి ప్రాధాన్యత ఉందా? ఈరోజు సబ్జెక్టు మందసం. ఎవరి కుటుంబాల్లో అయితే ఈ మందసానికి ప్రాధాన్యత ఉంటుందో, ఎవరి కుటుంబం అయితే ఈ మందసానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారో, ఎవరైతే ఈ మందసాన్ని తన హృదయములో, తన ఇంటిలో భద్రపరుచుకుంటారో, ఎవరైతే ఈ మందసాన్ని పోగొట్టుకోకుండా, శత్రువు ఎత్తుకొని పోకుండా అనుదినము కాపాడుకుంటారో, వారి కుటుంబాలను నా దేవుడు తరతరముల వరకు ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ మందసం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు ఈ మందసము నీ గృహంలో ఉండాలి? నీ గృహంలో ఈ మందసము లేకపోతే ఏం జరుగుతుంది? ఉండాల్సిన మందసము నీ గృహంలో లేకుండా ఉండకూడనివి ఏవో తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజల మధ్య, తన ప్రజల కుటుంబాలలో పరిపాలన చేస్తుంది. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మందసము నీ కుటుంబంలో లేకపోవడమే. ఆమేన్, హల్లెలూయా. ఈ మందసాన్ని నీ కుటుంబంలోనికి చేర్చుకోకుండా, ఈ మందసాన్ని గురించిన అవగాహన నీకు లేకుండా, ఈ మందసాన్ని నిన్ను నీవు కాపాడుకోకుండా, ఆశీర్వాదాల కొరకు ప్రపంచంలో ఎక్కడికి పరిగెత్తినా, దీవెనల కొరకు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా, ఈ మందసము గురించిన అవగాహన నీకు లేకుండా, ఈ మందసాన్ని నీ గృహంలోనికి ఆహ్వానించుకోకుండా, ఈ మందసాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా, నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి, నీవు మేలు చూడాలి అంటే నీ జీవితంలో ఎన్నడూ నీకు జరగదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మందసానికి ఎందుకో దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మోషేను తన సన్నిధికి పిలుచుకొని ఆ మందసాన్ని గురించినటువంటి స్ట్రక్చర్ ఇస్తున్నాడు. ఇంతకు మందసం అంటే ఏంటి అన్న డౌట్ మీకు ఉంది, మీ మోకాల్లో కనిపిస్తుంది. కొద్దిగా ఆత్మ సంబంధంగా లోతులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యే విధంగా నా ప్రభు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇందుకు మందసం అంటే ఏంటి? ఆ మందసంలో ఏమి ఉన్నాయి? మందసాన్ని దేంతో పోలుస్తున్నాడు భక్తుడు? మందసము లేని కుటుంబాలు ఏమైపోయాయి బైబిల్ గ్రంథంలో? మందసము కలిగిన కుటుంబము 3 నెలలకే గొప్ప ధనవంతులైపోయారు. గడు చెప్పండి గట్టిగా. ఏసైకి 3 విత్ ఇన్ 3 months
నీ కుటుంబము ఆశీర్వదించబడాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఆసన్నమైంది కనుకనే నా దేవుడు గడిచిన 2 దినాలు నీతో మాట్లాడి ఈ 3వ దినాన అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మందసము కలిగి ఉన్న కుటుంబాలు ఏమైంది? మందసము లేని కుటుంబాలు ఏమైపోయాయి? ఇంతకీ ఈ మందసములో ఏమి కలిగి ఉన్నాయి? ఎందుకు ఈ మందసానికి అంత ప్రాధాన్యత ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఓకే. నిబంధన మందసము ఉండెను. వినండి, మందసాల్లో ఏమున్నాయి? ఆ మందసములో వినండి 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 మందసములో ఏమున్నాయి? మన్నా గల బంగారు పాత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2 ఇంకేమున్నాయి? చిగురించిన అహరోను చేతికర్ర. హల్లెలూయా. నెంబర్ 3 ఏమున్నాయి? నిబంధన పలకలు ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్తగా వినండి. నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసి సొలిసిపోయావు కదూ. కుటుంబం ఆశీర్వదించబడతాది అంటే దేన్నైనా చేయటానికి వెనకాడలేక ఈ మాటలు వింటున్నావేమో. ఆయన చెప్పిన మాట ప్రకారమని నువ్వు చెయ్యకూడని మాట చొప్పున నువ్వు చేయగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించడు. మొదట ఆగి ఆయన ఏం నీతో మాట్లాడుతున్నాడో విను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ మీటింగ్లకి వెళ్తున్నావో, ఏ కాపరి చేతిలో ఉన్నావో నాకు తెలియదు. ఒక్కసారి ఆగి ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని విను. మందసము నీ కుటుంబంలో లేకుండా నువ్వు ఎక్కడికి పరుగులెత్తినా ఆశీర్వాదం నిన్ను వెంటాడదు, నువ్వు పోయి తెచ్చుకోలేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమున్నాయి ఈ మందసంలో అంటే వినండి జాగ్రత్తగా, నా వైపు చూడాలి, మీకు అర్థం కావాలని చదివించిన. మన్నా గల బంగారు పాత్ర ఉంది. నెంబర్ 2 చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. నెంబర్ 3 నిబంధన పలకలు. ఇప్పుడు చెప్పండి, వీటి గురించి ఎంతమందికి తెలుసు? ఈ 3 విషయాల గురించి ఎక్కడ విన్నారు? మొట్టమొదటిగా మన్నా పాత్ర. ఎవరు తిన్నారు ఇది? ఎవరు తినేది? ఎవరు తిన్నారు చెప్పాలి. బెల్లం కొట్టిన రాయి మాదిరి అట్లాగే ఉండొద్దు. దేవదూతలు తినే ఆహారాన్ని ఎవరికి ఇచ్చాడు? తన ప్రజలకి ఇచ్చాడు ఆయన. కొట్టు చప్పట్లు కట్టి యేసయ్యకి. ఎంత నువ్వంటే ఎంత పిక్చర్ చూడైనా. నీ ఇంట్లో నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీకొక వంట, పక్కడు ఎవడన్నా వస్తే, బంధువు ఎవడన్నా వస్తే వానికి ఒక వంట పెడుతుంది. ఉండు బావా, ఆడు ఓనాకు తిందాంలే, వానికి పప్పు శారీస్ పంపిద్దాం నీకోసం. సూపర్. ఏంటి ఆ మంచి పోనీ జరగడం లేదా కుటుంబాల్లో? నీకేంటి తెలుసు, అన్నీ అచ్చగుద్దినట్టు చెప్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమో దేవుని అప్పగించుకొని నిలవన్నీ ఇక్కడ. ఆయన పోనీ
ఆ మంచిగా పప్పుచారో పచ్చడి ఏదో కూడా పెట్టి పంపిద్దాం. ఎందుకు ఎట చేస్తున్నావు? నీకు నాకు జాలులే బావా, నీకు తెల్లు, ఇది పిల్లలు ఇష్టంగా తింటారు, ఉండి దానికి పెడితే నీకు తక్కువ కాదు. ఆ మంచి పచ్చడి మెతుకులతో ఆ చారుతో పప్పుతో తినిపోని వాడు ఎంతసేపటి పోలేదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతసేపటి పోలేదంట వాడు. కడుపు నుండి తిని మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి ఇక్కడే పండుకుంటున్నాడంట. వీడు కడుపు నుండి తిన్నాడు, కుటుంబం అంతా పచ్చుబడినది. వాని దగ్గర తినలేరు కదా, తింటే దొరికిపోతాడు దొంగ. హల్లెలూయా, తింటే దొరికిపోతారు. ఇది దేవుని కార్యం కనుక అవునని కానీ కాదని కానీ చెప్పలేము. అట్లా ఉంటుంది మన వ్యవహారం. పార్షియాలిటీ నువ్వు చూపిస్తావు, పక్షపాతము కలిగిన మనిషివి నువ్వు. ఒకరిని ఒక్క కంట చూసేటువంటి నైజం నీలో ఉంది, అది మంచిది కాదు. నీ కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురిని సమానంగా చూడు. నీ కుటుంబంలో జాగ్రత్తగా వినండి. నీ కుటుంబంలో నీ పిల్లల్ని సమానంగా చూడటం నేర్చుకో. ఒకరిని ఒక కంట, మరొకరిని మరొక కంట, అది దేవుని పిల్లల లక్షణము కాదు. మనుషులు పక్షపాతము చూపిస్తారు, కానీ లేఖనం సెలవిస్తుంది ఆయన పక్షపాతము లేని దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అక్కడ ఆయన ఏం తింటున్నాడో, దేవదూతలు ఏమి తింటున్నాడో తన పిల్లలకు అదే పెట్టాలని నా ప్రభు మనసు ఎంత ఆలోచన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే సంఘంలో నేను కూడా చెప్పేది, సంఘం ఏం తింటుందో నాకు అదే పెట్టండి. నా మీద ప్రేమ ఎక్కువై కొంతమంది ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా తీసి పక్కకు పెడుతున్నారు. నా కథ పక్కకు పెట్టండి. మీరు సమృద్ధిగా ఆత్మ సంబంధమైన మన్నా, శరీర సంబంధమైన మన్నా తిన్నై దేవుని రాకడికి ఎత్తబడటమే నేను మీ నుంచి కోరుకుంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో పక్షపాతము లేదు కనుక దేవదూతలు ఏది తింటున్నారో దానిని ఎవరికి పెట్టాడు? మొట్టమొదటి పాయింట్ ఎవరికి పెట్టాడు? తన పేరు పెట్టబడిన తన ప్రజలకి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మందసంలో ఏముంది? మందసం మీకు నేను డెప్త్కి వెళ్ళను, పైపైన కొట్టుకొని పోతా. డెప్త్కి వెళ్ళినా కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకో ఇది కుటుంబము ఆశీర్వదించబడేటువంటి సబ్జెక్టు కనుక పరిశుద్ధ ఆత్మదేవుడికి తీసుకొచ్చాడు. మళ్ళీ దీని గురించి వివరంగా లోతుగా మీతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నేను కొంచెము డెప్త్కి వెళ్ళకుండా మీకు అర్థమయ్యే రీతిలో ఈ క్లైమేట్కు సంబంధించి, ఈ పల్లెటూళ్ళకు సంబంధించినటువంటి వేలో పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇప్పుడు ఏముంది ఆ మందసంలో? ఓకే, మన్నా పాత్ర ఉంది. అంటే నీకు నీ కుటుంబానికి పరలోకంలో ఉన్న దేవుడు ఏది తింటున్నాడో, దేవదూతలకు ఏది పెడుతున్నాడో మందసంలో ఏముందయ్యా అంటే నీకు నీ కుటుంబానికి సరిపడా నిత్య పోషణ మందసంలో ఉంది. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఏముంది మందసంలో? నీకు నీ కుటుంబానికి సరిపడా నిత్యమైన పోషణ. పోషణ పోషణ ఎక్కడుంది? మందసంలో ఉంది. వినండి జాగ్రత్తగా, ఓకేనా? ఇంకా చాలు. నెంబర్ 2, ఇడికి అర్థమైంది కదా? రైట్, చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. 3 సబ్జెక్టులు అయిపోతే మందసం ఏంటో మీకే అర్థమైపోతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరచు. ఆ వేలు తీసుకెళ్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. లైవ్లో ఉన్న బిడ్డలు ఆల్రెడీ మందసం ఏంటో మీరు గ్రహించే ఉంటారని ఆశిస్తున్నా.
మన ప్రజలు ఇప్పుడిప్పుడు సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడు కనుక నా దేవుడు వారితో ధారాళముగా శ్రేష్టకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కృప మీకు లైవ్లో ఉన్న బిడ్డలకు తోడయుండునుగాక. ఆమేన్. రైట్. ఇప్పుడు మందసంలో ఏముంది? నీకు నీ కుటుంబానికి సరిపడా పోషణ ఉంది. ఓకే, ఒక మాటలో చెప్పామంటావా? అర్థమైందా లేదా? మీకు అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే అక్షయ పాత్ర ఎక్కడుంది? ఓకేనా? అమ్మయ్యా, ఆ ముఖాల్లో అది అర్థమైపోతుంది. అర్థం కాలేదని. ఏంటి అక్షయ పాత్ర చూసినారా? పాత సినిమాలు ఎంతమంది చూసినారు? అబద్ధాలు ఆడుకుని చెప్పండి. తంతాడు దేవుడు అబద్ధాలు ఆడితే. అవి వీడికి వచ్చేది భక్తిపరులాగా మనం నటించొద్దు, లోబడాలంతే ఆయన సన్నిధిలో. పూర్వపు చీకటై ఉన్న మనం, పూర్వపు దూరమై ఉన్న మనం చేయకూడని పనులు, చేయరాని పనులు చేసి ఆయన రక్తముతో కడుక్కొని ఆయన పేరు పెట్టుకొని దేవుడా అని చెప్పేసి బతుకుతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూసినారు కదా, మీకు అర్థం కాని చెప్తున్నా. మందసంలో ఏముందయ్యా అంటే నీ కుటుంబానికి సరిపడ పోషణ ఉంది అంటే నీకు ఇంకా అర్థం కావటానికి అక్షయ పాత్ర. పాత సినిమాలంటే నేను చూస్తుండి, ఇప్పుడు కాదు రోయ్ ఆయన లైవ్లోనే బిడ్డలు, ఇది కట్ చేసి మళ్ళీ పెట్టేవరా స్వామి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నా పాత బతుకు, నా పాత రోత జీవితం పుట్టుకతో పరిశుద్ధుని పవిత్రుని కాదు కదా. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు. మరి ఎలా వచ్చింది? పరమందున్న నీతి భూమి మీదికి నీతి లేని మనుషుల దగ్గరికి వచ్చి లోకాన్నంతా నీతిమంతులుగా చేసేసింది. కడో ఒక్కసారి వెనక్కి వెళ్తున్నా మీకు అర్థం కావటానికి. అక్షయ పాత్ర అంటే ఏంటంటే అది ఎవడో మళ్ళీ హీరోయిన్ నాకైతే తెలియదు. ఆ పాత్రలో మొత్తం పలహారాలన్నీ పెడతారు, అక్కడ పెట్టింటారు. దాంట్లో ఏం కావాలయ్యా అంటే కనీసం దాన్ని కడగకూడదంట, ఒక మెతుకన్ను ఉండాలా. అయిపోయేసరికి మళ్ళీ వృద్ధి అయిపోతుందట. అర్థమవుతుందా? అక్షయ పాత్ర అంటే అర్థమైంది, క్షయము కానిది. దాన్ని ఏమంటారు? అక్షయ పాత్ర. అంటే నీవు సంఘము ఎత్తబడేంత వరకు నీ కుటుంబానికి ఏది తక్కువ కాకుండా అక్షయ పాత్ర మందసములో ఉందే, నీ పోషణ మందసములో ఉందే. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, రైట్, వినండి. నెంబర్ 2, మందసములో ఏముందయ్యా అంటే చిగురించిన అహరోను చేతికర్ర. దేనికి సాదృశ్యమయ్యా ఇది అంటే తనను వెంబడిస్తూ, తనను అనుసరిస్తూ, తనను ఆరాధిస్తూ, తనను ప్రార్థిస్తూ తన దగ్గరికి వస్తున్న జీవితాలు ఫలభరితమైన జీవితాలకు సాదృశ్యకంగా ఉంది ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందసానికి దూరమయ్యి, ఈ మందసము నీ కుటుంబంలో లేక కుటుంబం అంతా ఫలింపు లేకుండా ఉన్నావు. కుటుంబం అంతా మోడు బారిపోయింది, కుటుంబం అంతా ఎండిపోయిన పరిస్థితి. కారణం కుటుంబంలో ఫలింపు లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు, కుటుంబంలో సమృద్ధి లేదు. ఫలభరితమైన బ్రతుకు బ్రతకకుండా ఒక ఎండిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావు. దేనికి సూచన ఈ కర్ర? ఇది చిగురించినదా, మోడు బారిపోయినదా? చెప్పాలి. చిగురించినదా లేకపోతే మోడు బారిపోయినదా? దైవ సేవకులు ప్రేమతో తెలియపరుస్తున్నా. చెప్పాను కదా, ప్రతి ఉపదేశంలో అందరితో నా దేవుడు మాట్లాడతాడు. అలనాడు అహరోనుకు అప్పగించబడిన సేవ ఫలభరితంగా చిగురించింది. ఈరోజు నీ సేవ ఎట్లుంది? నీ సేవ ఎట్లుంది? ఫలభరితంగా ఉందా, మోడు బారిపోయిందా? మోడు బారిపోయిన సేవను చూసి ఇక వదిలిపెట్టుకోవాలి అనుకుంటున్నావా? ఈ సేవ చేయడం నా వల్ల కాదు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు పడడం నాకు వల్ల కాదు అని వదిలిపెట్టాలనుకుంటున్నావా? ఎందుకు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు,
ప్రతి విషయంలో ఆయన పాదాల వైపుకు చూస్తే నిండిపోయిన నీ సేవను, మోడుబారిపోయిన నీ సేవను ఫలభరితంగా మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు చాలామంది సేవ జీవితాలు మీకే తెలియాలి. 12 కర్రలు వచ్చాయి. 12 కర్రలు, కర్రగానే ఉంది, ఫలింపు లేదు, కాయటం లేదు, పూత లేదు, ఆత్మల సంపాదన లేదు. ఫారిన్ ఫండ్స్ కని చెప్పేసి నీ సంఘాన్ని లింకప్ చేసి, సంఘాన్ని అడ్డం పెట్టుకొని, మందను అడ్డం పెట్టుకొని లాభము సంపాదిస్తున్న ఓ పులాము లాంటి సేవ ఒకవేళ నువ్వు చేస్తున్నావా, బి కేర్ఫుల్. తప్పించుకోలేవు నా దేవుని చేతిలో నుంచి. సేవ లేనప్పుడు, మందిరము లేనప్పుడు, ఒక సువార్థికునిగా పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు అనుమతిస్తే ఆ మందిరము నా భారాన్ని కొద్దీ నడిపిస్తా, నేనేం నా పేరిట రాసుకోను అని చెప్తే ఆ వ్యక్తి అన్నాడు, లేదన్నా అక్కడ పరిచర్య జరుగుతుంది, సేవ జరుగుతుంది. ఒక సేవకుడై ఉండి అబద్ధపు మాట పలికాడు. తీరా ఏంటయ్యా అని ఎంక్వైరీ చేస్తే ఆ మందిరాన్ని ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా వ్యక్తి? పైనుంచి దొరలు వస్తే, అర్థమైందా? పైనుంచి దొరలు వస్తే, పైనుంచి ఫారెన్ నుంచి వాళ్ళు వస్తే, అప్పటికి ఉండేదంతా ఆడ చుట్టుపక్కల ఉండేదంతా ఆటకు కుదేసుకొని పోయి ఆడ చూపించి ఆడ కూర్చోబెడితే, నాది మందిరము, ఇంతమంది ఉన్నారు అని చెప్తే వాళ్ళు చెక్ పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు సంపాదించుకోవటానికి మందిరం అడ్డం పెట్టుకున్నావా? ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నావు. డబ్బు సంపాదించుకోవటానికి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని అడ్డం ఎలా పెట్టుకుంటున్నావు? అనవచ్చు, అన్నా నీ సంఘము దేనికి లింకప్ అయింది, రా ఇక్కడే ఉంటా, దేనికి లింకప్ అయిందో చూసుకో. అనేకులు వచ్చి అడిగారు, నీ సంఘాన్ని నా సంఘంతో కలుపు. 3 రోజులు దేశం తిరిగేలోపు నీ సుడి తిరిగిపోతుంది. డబ్బు సంపాదించుకోవటానికి వేరే మార్గాలు లేవా? ఏంటి నువ్వు చేస్తున్న సేవ? ఎలాంటి సేవ అహరోను మోషేలు చేశారు? ఈరోజు నువ్వు ఎటువంటి సేవ చేస్తున్నావు? ఫలింపు లేని సేవ, చిగురించలేని సేవ, ఆత్మలు వర్ధిల్లలేని సేవ, ఎండిపోయిన సేవ, మోడుబారిపోయిన సేవ. నీకు రోషము రావటానికి నా దేవుడు మాట్లాడుతున్నాడు. వయసులో నా కొడుకు పెద్దోని కావచ్చు, చేతులు జోడించి చెప్తున్నా, అప్లోడ్ చేసిన తర్వాత ఈ మాటలు నీ దాకా వచ్చితే సరి చేసుకో. ఈ మాటల ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీ సేవను సరిహద్దులు దాటిస్తాడు నా దేవుడు. కొట్టో చప్పట్లు గట్టిగా వేసాయికి. డబ్బు సంపాదించుకోవడానికి వేరే మార్గాలు లేవా? ఎందుకు అడ్డం పెట్టుకున్నావు సంఘాన్ని? ఎందుకు అడ్డం పెట్టుకున్నావు మందను? ఎందుకు అడ్డం పెట్టుకున్నావు జీవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని? వేరే మార్గం లేదా డబ్బు సంపాదించుకోనికి? ఈరోజు సేవ చేస్తున్న సేవకులు 11 కర్రలు వచ్చాయి. సేవ లేదు, ఫలింపు లేదు. కానీ అహరోను కర్ర ఎట్లుందంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, అది చిగురించినదై, ఫలించినదై, ఫలింపుకు సాదృశ్యంగా ఉంది ఆ సేవ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఏముందయ్యా మందసంలో? రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. చిగురించిన అహరోను చేతికర్ర మందసములో ఉంది. ఈ మందసము నీ గృహంలో, నీ కుటుంబంలో లేకపోతే నువ్వు కూడా ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావో తెలుసా? మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారానుభవం
మధురముగా మార్చగలవు నీవు. మన్నా పాత్ర కలిగిన మందసం నీ గృహంలో లేకపోతే, చిగురించిన అహరోను చేతి కర్రతో కూడిన మందసము నీ కుటుంబంలో లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా నీ పరిస్థితి? వారి భోజనము వారికి ఉరిగా ఉండును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. సమృద్ధి ఉండదు, ఫలింపు ఉండదు, మూడు బారిపోయిన కుటుంబంగా ఉంటుంది. నెంబర్ 3, మందసములో మూడవది ఏముందయ్యా మందసములో అంటే నిబంధన పలకలు. దేవుడు తన ప్రజల్ని ఒక నిబంధనతో ఏకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక భర్త ఒక భార్యని దేంతో ఏకం చేసుకుంటాడు చెప్పండిరా? దేంతో అండి? పెళ్ళితో, నిబంధనతో, తాలిబొట్టుతో. ఓకేనా? చెప్పండి తల్లులు, ఎట్లా మీ మొగుళ్ళకు పిల్లలు అయినారు? ఇట్లనే చెప్తే అర్థమవుతుందేమో. ఎట్లా నైనా మీరు వాళ్ళతో నిబంధన చేసుకున్నారు? హల్లెలూయా. నిబంధన జనము. ఏమున్నాయి అక్కడ నిబంధనలో? మందసంలో ఏమున్నాయి? ప్రభువు స్వహస్తాలతో రాసినటువంటి 10 ఆజ్ఞలున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక్క మాటలో నీకు చెప్పాలి అంటే, దేవుని మనసంతా ఆ మందసంలో ఉంది. ఆమేన్. నీ పట్ల దేవుని ఉద్దేశము నిన్ను ఏ విధంగా తన స్వకీయ సాంపాద్యముగా చేసుకోవాలో ఆయన మనసంతా మందసంలో ఉంచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మందసంలో ఏమున్నాయి? నెంబర్ 1 మన్నా పాత్ర. నేను అర్థంగానికి అక్షయ పాత్ర చెప్పినాను తలలో. హల్లెలూయా. బంగారు గల మన్నా పాత్ర. నెంబర్ 2 చిగురించిన అహరోను చేతికర్ర. నెంబర్ 3 నిబంధన పలకలు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ప్రజలుగా ఉండవలసిన వారు ఎలా ఉండాలో అలా ఉంటేనే ఆయనతో నువ్వు నిబంధన చేసుకుంటావు. ఆమేన్. ఆ నిబంధన మందసములో ఉన్నటువంటి ఆయన మనసును అర్థం చేసుకుని ఆయన మాట వినగలిగితే రేపు నీ కొరకు సిద్ధపరిచిన స్థలములో నువ్వు కూడా ఉంటావు ఆయనతో పాటు. కొట్టు చప్పట్లు గట్టిగా ఏసాయికి. నీవుండు స్థలములో నేనుండా గోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. ఎలా ఉంటావు? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన మాటలను వినగలిగితే. ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది ప్రభు రక్తముతో, శిలువతో. క్రొత్త నిబంధన గ్రంథములతో కూడినటువంటి ఆయన మాటకు నువ్వు ఒబే కాగలిగితే, విధేయత కాగలిగితే, లోబడితే, అవిధేయత చూపకుండా విధేయుడవైతే నీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో నువ్వు రేపు అక్కడ ఉంటావు. హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు, చచ్చిపోతే ఏడుంటానో ఏమో. అరే నీకు తెలియదు కాబట్టి ఆయన చెప్తున్నారా నువ్వు చచ్చిపోతే ఏడుండాలనో? ఆమేన్. నువ్వు చచ్చిపోతే నీ శరీరము ఒక చోట ఉండాలి, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కలగజేసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట చెబుతున్నా చెవులు దొబ్బాయి. నీకేమన్నా సత్య తర్వాత ఎక్కడ పోతాం ఎవరికే తెలుసు? నువ్వు చూసి వచ్చినావా? పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నారు ఈరోజు. నీకు ఇప్పుడు అర్థం కాదురా నాన్న. ముందు వెనుకో సత్సావు కదా. ఆమేన్. చావరా? చెప్పండిరా, మాకు మరణమే లేదు అన్నట్టున్నారు. చెప్పండిరా, కరెక్టేనా? ముందు వెనక. హల్లెలూయా. ముందు వెనక అంతే. ముందు నేను ఆయన దగ్గరికి అయినా వెళ్ళొచ్చు, నా తర్వాత మీరేం రావచ్చు. ముందు మీరేం వెళ్ళొచ్చు, ఇంకా నా పట్ల దేవుని ప్రణాళిక ఏదైనా ఉంటే ఆయన కృపను బట్టి నేను బతకొచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఒకవైపు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎందుకు మూర్ఖునిగా ప్రవర్తిస్తావు, మూర్ఖురాలిగా ప్రవర్తిస్తావు? చచ్చిపోతే ఎట్టబోయేది నాకు తెలుదా? నీకు తెలుదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారా స్వామి? నువ్వు చచ్చిపోతే నీ శరీరం ఎక్కడికి వెళ్ళాలో ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్తుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తున్నది నీకు తెలియాలా? నువ్వు బతుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఇది చచ్చిన తర్వాత తెలుసుకున్నా శూన్యమే. బతుకున్నప్పుడు తెలుసుకో. శరీరమేమో ఎగ్జాక్ట్గా మట్టిలోంచి తీయబడుతుంది కనుక మట్టికి చేరుస్తున్నారు జనాలు. మట్టిలోకి చేరుస్తున్నా అంటే నిన్న బరియల్ గారు నుండి పోయి ఇచ్చింది. చచ్చిన తర్వాత కూడా నెమ్మది మనశ్శాంతి లేకుండా చేస్తారా అంటాడు చూడు. విన్నారా ఎప్పుడన్నా? చచ్చిపోయినా కూడా నాకు నెమ్మది ఉండదని కళ్ళారా చూసి ఇచ్చాను నిన్న. ఆ మంచి వాళ్ళు కట్టడము ఇట్లా కట్టలే, చనిపోయిన తర్వాత అలాగే అలా నోటి తెరుచుకొని ఉన్నాడు. ఈ పనికి మేళ బ్యాచ్ ఉంటుంది చూడు ఒకటి, ఏంటి పీపాలు ఎత్తుతారు చూడు. ఎవరినైనా నా మాటను నీ కళ్ళ ముందు తాగి తాగి సత్సన్నారు. నేను ఎందుకు బతికిస్తున్నాడో తెలుసా నా దేవుడు? నీ పట్ల కొంచెం పనిందిరా ఆయనకు. కొట్టు చప్పట్లు గట్టి ఏసాయికి. నీ పట్ల ఒకరో పని ఏదో ఉంది, అందుకు నీ ఆటలు సాగుతున్నాయి. ఆయన వదిలేస్తే పుట్టగతులు ఉండవు నీకు. రెండు చేతులు జోడించి చెప్తున్నా, మనుకో. ఇన్నాళ్ళు తాగి తందనాడింది చాలో. ఇన్నాళ్ళు అపవాది కొరకు నీ శరీరాన్ని పాడు చేసుకుని పతనం చేసుకుంది చాలో. ఇక బతికే కొద్ది రోజులైనా నా యేసయ్య కొరకు బతుకు మార్చుకొని బ్రతుకు. మారు మనస్సు పొంది బ్రతుకు. బాప్తిసము తీసుకొని బ్రతుకు. ఆ బాప్తిసం లేకుండా చచ్చిపోతే బైబిల్ చెప్తుంది ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ఆ వ్యక్తి నోరు తెరుచుకొని ఉంటే వాడు కోటర్ సీత తీసుకొచ్చి, అదిగో మా వాళ్ళు ఉన్నాడు అడగండి, ఆ మూత ఇప్పి నోరు తెరుచుకొని చచ్చిపోయిన వాళ్ళు కూర్చున్నాడు. సచ్చిన మనశ్శాంతి లేదా వ్యక్తికి? ఆ పక్కన కూర్చొని, బావా నేను గలాసులు తెచ్చాను, కోటర్ సీస తెచ్చంటివి, నేను నజగానికి ఏమన్నా తెచ్చాను, అవి తెచ్చంటివి, నన్ను వదిలిపెట్టిపోతున్నావా బావా? నోట్ల సారాయి సుక్క పోసి శవానికి మన మధ్య దైవ సేవకులు ఉన్నారు అన్న ప్రార్థన చేస్తాడు అంటున్నాడు. ఏమని ప్రార్థన చేయాలి నేను? మా బాధలు మీకు తెల్లవండి, మా బాధలు నీకు తెలియమని చెప్పాలి. ఏమని ప్రార్థన చేయాలో చెప్పండి. ప్రభువా ఆ సారాయి చూసే గొంతులో నిధులోకి పోయి నాయన ప్రార్థన చేయాలా? వాడు పోసిన నిధులోకి పోవాలి ప్రభు. ఏమని ప్రార్థన చేయాలా? ఒకటేమని అన్న ప్రార్థన చేస్తాడు. ఒరే ఉన్నారా నాయన? వాళ్ళకి అదే తెలివింటే నా ప్రభు పాదాలు పట్టుకొని బతుకుతున్నా. మన మధ్య పెద్దలు దైవజులు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసి ముగించాడని. హల్లెలూయా. నేనేమని చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? ఇంకొక బరియల్ గ్రౌండ్కి వెళ్తే ఆ గుంత దోగి మొత్తం కట్టలు సీక్రెట్లు బీడులు తాగి లాస్ట్ నంగా గుంతలో వండిపెట్టిన తర్వాత మొక్కం ఎవరైనా చూస్తారంగా మేకులు కొడతామని ఆడు పెడితే వీడు మేకులు వీకి చూసి మిగిలిపోయిన బీడీలు మిగిలిపోయిన అగ్గిపెట్ట చచ్చిపోయిన మన జోలు పెట్టాడు. బతికినంత కాలము నెమ్మది లేకుండా బ్రతికా, చచ్చిన తర్వాత కూడా నెమ్మది లేదా వాళ్ళకి? నీ కళ్ళ ముందర చచ్చిపోతున్నారు, నీకెందుకు జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నావు పశువులాగా? నేను ఏమని ప్రార్థన చేయాలి అక్కడికి వెళ్ళి? మొత్తుకొని చెప్పిన కాళ్ళు పట్టుకొని నా మాటిను, తాగడం మానుకో, బతికించినాడు దేవుడు, బ్రతుకో. బ్రతుకున్నప్పుడు నా దేవుని విలువ నీకు తెలియకపోతే చచ్చిన తర్వాత నీ బ్రతుకు, నీ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం ఎక్కడికి వెళ్ళాలి? నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీలో ఉన్న ఆత్మ అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి? నిబంధన మందసాన్ని నీవు మోయాలి, అది నీ ఇంట్లో ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా వినండి.
ఒక 2 పాయింట్లు చెప్పి ముగిస్తా. ఇంతకు నిబంధన మందసం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరికైనా అర్థమైందా? రైట్, వినండి. నిబంధన మందసము తన పేరు పెట్టబడిన తన ప్రజల దగ్గర లేకుండా శత్రువెత్తికే వెళ్ళిపోయాడు. ఆ నిబంధన మందసాన్ని ఏ రకంగా దాన్ని మెయింటైన్ చేయాలని అర్థం కాక ఫిలిస్తీన్లు ఆ నిబంధన మందసాన్ని బంగారు గడ్డలతో తయారు చేసి దీన్ని భరించలేకపోతున్నాం నాయన మేమని చెప్పేసి ఒక దాగోను గుడిలో పెడితే ఆ మందసము ఎదుట ఆ దాగోను దేవత నిలబడలేక నడింకి తునిగిపోయింది, కాళ్ళు చేతులు. కొట్టు చప్పట్లు కట్టే యేసయ్యకి. ఈ నిబంధన మందసాన్ని అపవిత్రమైన స్థలంలోకి తీసుకెళ్లారు. తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజల దగ్గర ఉండాల్సినటువంటి ఏ నిబంధన మందసం తన పేరు పెట్టబడని అన్య జనుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం చేయాలా? మందసం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేం చేయాలా? అయ్యో మందసము లేదే, మందసంలో ఉన్నటువంటి ఆ 3 శ్రేష్టమైన జీవితం నాలో నా కుటుంబంలో లేదే అని లబోదిబోని దేవుని సన్నిధిలో కూర్చొని విలపించి ఏడ్చి గోజాడుకోవలసిన ప్రజలు మందసం పోయిన తర్వాత కూడా లెక్క జమ లేకుండా ఏమి తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో తెలుసా? ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఉండకూడని దాన్ని తమ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు, తమ ప్రజల మధ్య పెట్టుకున్నారు. తన ఇంట్లో తన ప్రజల మధ్య ఉండాల్సినటువంటి ఆ మందసము వాళ్ళ మధ్య లేదు. ఏముంది వాళ్ళ మధ్యలో? సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం. దైవజనుడైనటువంటి ప్రవక్త సమూయేలు తన పేరు పెట్టబడిన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? సమూయేలు తన పేరు పెట్టబడిన తన జనాంగముతో ఈ విధంగా అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు అనగా యేసయ్య దగ్గరకు అనగా త్రియేక దేవుని దగ్గరకు మీరు వచ్చిన ఎడలా అన్య దేవతలకు అష్టారోతు దేవతలకు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పిన ఎడల ఆయనను సేవించుడి. ఇప్పుడు బాగా వినండి. మందసము వాళ్ళ మధ్య లేదు, వాళ్ళ గృహాలు లేదు. ఏమొచ్చి ఉన్నాయి? నోట్ చేసుకున్నారు? అదే ఏ దేవతలు వచ్చి ఉన్నాయి? 2 అండర్లైన్ చేసుకోండి. ఆత్మ చెప్పు సంగతులు మీరు గ్రహింతురుగాక. మందసం అంటే ఆల్రెడీ జవాబు వచ్చింది. మీ బలుపులు ఎలిగినా లేదా నాకు తెలియదు. ఎలిగితే చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరుద్దాం. ఏమర్థం? ఏంది మందసం అంటే? ఏంది మందసం అంటే? ప్రభు మీ మనోనేత్రాలను తెరుచునుగాక. తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజల మధ్య ఉండాల్సినటువంటి మందసం అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. అన్యులు దాన్ని భరించలేకున్నారు. అన్యుల దగ్గర ఉండాల్సినవి వచ్చేసి ఎక్కడున్నాయి? తన పేరు పెట్టబడిన ప్రజల దగ్గర ఉన్నాయి. అర్థం కాలేదా? ఏంటి మందసం అంటే? జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టిని శాసించగలిగిన యేసయ్య. మందసం అంటే అదే. ఏమున్నాయి? ఏ దేవతలు వచ్చాయి ఇక్కడికి? ఏ దేవుడు వీళ్ళ మధ్య ఉండాలి? తన పేరు పెట్టబడిన దేవుడు, తన పేరు పెట్టబడిన మందసం వీరి మధ్య లేదు. తన పేరు పెట్టబడిన దేవుళ్ళు దేవతలకి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ ఇంట్లో గుడి కట్టుకుని ఏం చేస్తున్నారు? వాటికి నిన్నే పూజింతును, నిన్నే కీర్తింతును, నీకే టెంకాయ కొట్టేదను, నీకే ఊదబత్తీలు తెచ్చేదను. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారండి? పూజార్హుడైన ఆయన వారి మధ్య లేడు.
పూజింపదగని వచ్చి వాటికి పూజ చేస్తున్నారు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం, మందసం అనే పేరు పెట్టబడిన యేసయ్య నీ గృహాలలో లేడు. అందుకే నీ కుటుంబము ఆశీర్వాదాలకు అల్లంత దూరం అయిపోయింది. ఆశీర్వదించాల్సిన దేవుడు నీ మధ్య లేడు. నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యము పోషిస్తున్న దేవుడు, పరలోకపు మన్నాను తినిపించిన ఆ దేవుడు నీ మధ్య లేడు. నీవు నీ కుటుంబం ఫలభరితంగా మారాల్సినటువంటి ఆ ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకొని ఒక శపించబడిన కుటుంబంగా, చిగురింపలేనటువంటి కుటుంబముగా, ఎండిపోయిన బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? మందసమై ఉన్న యేసయ్య నీ దగ్గర లేడు. మందసమైన సృష్టికర్త నీవు స్థానం ఇవ్వటం లేదు. తన మనస్సు, తన హృదయము, తన హృదయ వాంఛలన్నీ కూడా పలకల మీద రాసిపెట్టి ఆ మందసంలో దాచిపెడితే ఆయన చెప్పిన మాటను వినకున్నావు, కానీ వినకూడని వాళ్ళ మాటలు వింటున్నావు. నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి, మందసమైన దేవునికి నీ కుటుంబంలో స్థానము లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాల కొరకు ఎందెందు వెతికినా ఆశీర్వాదాలను పొందుకోలేవు. తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజల మధ్య తన దేవుడు ఉండాల్సింది పోయి ఎవరు వచ్చి ఉన్నారు చెప్పండి? ఎవరు వచ్చి ఉన్నారు? ఒకప్పుడు ఇక్కడ ప్రకటిస్తున్న నేను, ఒకప్పుడు ఈ మాటలు వింటున్న నీవు, పేరుకు క్రైస్తవ్యం నామకాంతరం బ్రతుకుతున్నా, ఆయన పేరు పెట్టబడినటువంటి నేను, ఆయనను నిత్యము స్మరించి స్తుతించి ఆరాధించాల్సిన నేను ఏం చేశానో తెలుసా? ఇదిగో అష్టోఋతు దేవతలు, నెంబర్ 2 అన్య దేవతలు, బయలు దేవతలు, పూజించాల్సినటువంటి దేవుణ్ణి పూజించలేదు. ఆయన పూజనీయుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే మందసమై ఉన్న యేసయ్య. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా ఎలా ఉంటుందో తెలుసా? వ్యర్థముగా పోవునయ్యా. మందసము లేని బ్రతుకులు, మందసము లేని కుటుంబాలు, మందసము లేనటువంటి యేసయ్య లేని కుటుంబాలు తిండి తిప్పలకు దూరమవుతారు. ఫలింపు లేకుండా ఎండిపోయిన బ్రతుకుతావు. మాట వినకపోతే చచ్చిన తరువాత ఆయన దగ్గరికి వెళ్ళలేవు. తమ మధ్య తమ పేరు పెట్టబడిన దేవుడు లేడు అని ఎప్పుడైతే సమయాలు ఇచ్చి తన ప్రజలకు చెప్పాడో ఆ మరుక్షణము వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. కుటుంబ చప్పట్లు గట్టిగా యేసయ్యకి. మందసమైన నా యేసయ్య నీ గృహంలో రానన్ని దినాలు, లేడన్ని దినాలు నీ కుటుంబము ఆశీర్వదించబడదు. నా దేవుని మాట విని వాటి చొప్పున చెయ్యని నీ కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళదు. నా దేవుని మందసము నీలో లేకుండా, నీ గృహంలో లేకుండా కరువు ఏర్పడుతుంది. దేవుని మందసమునికి నువ్వు దూరమైతే, దేవుని మందసాన్ని నువ్వు చేర్చుకోకపోతే నీ జీవితం అంతా ఎండిపోయి మోరుబాడిపోతుంది, ఫలింపు ఉండదు.
మందసానికి దూరంగా ఉన్నన్ని దినాలు, మందసమని గృహంలోనికి రానన్ని దినాలు ఆయన దగ్గరికి నువ్వు చేరలేవు. ఇది ఎవరికి అర్థమైంది? దైవజనుడు సమూయేలుకు అర్థమైంది. తన పేరు పెట్టబడిన తన పిల్లలకు అర్థం కాలే. ఎంత దారుణం! మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పూజార్హుడైన దేవుడు లేడు వారి మధ్యలో. కుటుంబాలను ఆశీర్వదించిన దేవునికి స్థానం లేదు. కానీ ఆశీర్వాదాల కొరకు ఎక్కడెక్కడికి పరిగెడతావు? నా దేవుని మాట వినవు, చెప్పిన పని చెయ్యవు, కానీ నీకు ఆశీర్వాదం రావాలి. చెయ్యమన్న పని చెయ్యవు, వద్దన్న పని చేస్తావు. అయినా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? ఆశీర్వదించాల్సిన దేవుడు దూరమైపోయాడు. వారికి మందసము దూరమైపోయింది. శాపం వచ్చి కుటుంబాన్ని వెళ్తుంది. ఈరోజు నీ కుటుంబము శాపగ్రస్తంగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ గృహాల్లో అష్టరోతు దేవతలు, అన్య దేవతలు, ఇంకా విగ్రహారాధన సంబంధమైన పనులు నువ్వు చేస్తున్నావు. పోతున్నావు ప్రతి సంవత్సరం మొక్కుబడి తీర్చుకోవడానికి. కృపాయుగంలో కృప నీకు దగ్గరగా వచ్చింది. మందసము నీకు సమీపంగా ఉంది. ఈ మందసాన్ని కాళ్ళ తన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు కాటికెళ్ళిపోయారు, పాడైపోయారు, దీవెన చూడలేదు. ఆశీర్వాదము కొన్ని మైళ్ళ దూరం అయిపోయింది. ఎప్పుడయ్యా వీరి మళ్ళీ ఆశీర్వదించబడ్డాడంటే, సమూయేలు ఏ విధంగా అయితే చెప్పాడో, చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట విని అష్టరోటు దేవతలు, అన్య దేవతలు కుటుంబంలో నుంచి ఎప్పుడైతే తీసివేసుకొని మందసమైన యేసయ్యను గృహంలోకి ఆహ్వానించారో, ఆ మరుక్షణ వారి కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాయి. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎవరు నిన్ను దీవించేది, నేను ఆశీర్వదించేది ఎవరు? కళ్ళుండి చూడలేనివా, చెవులుండి వినలేనివా, ముక్కుండి వాసన చూడలేనివా, నోరుండి మాట్లాడలేనివా? నందెల్లో మా ఇంటి దగ్గర మంచి జ్ఞానం కలిగిన వాడు, ఐ థింక్ హీజ్ ఏ ఎంప్లాయీ. అరే, నీకు భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది, కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేని ఆ జ్ఞానంలో నువ్వు బ్రతికిపోతున్నావు నాన్న. మంచిగా ఇన్సర్ట్ చేస్తాడు, కరెక్ట్ డ్యూటీకి వస్తాడు ఆఫీస్ ఆ టైంకంతా. నేను బయట సోఫాలో కూర్చుంటా కదా, మంచిగా ఇన్సర్ట్ చేసి షూ వేసి బ్యాగ్ తీసుకుని చక్కగా వచ్చి, నీడ కోసమని యాప చెట్టును వాళ్ళు పెంచుకుంటే దానికి ఒక 2000 చీర తెచ్చి కట్టి, పసుపు కుంకుమలు పూసి, ఆ పురుకోసకు గాజులు ఎక్కించి, యాపదేవత ఏంటి, యాప చెట్టును దేవుడు చేసేసావా? సృష్టించిన సృష్టికర్త నీకు దేవుడు కాదు, సృష్టి నీకు దేవుడైందా? అది సృష్టించిన దేవుడురా నాయనా. సృష్టించిన సృష్టికర్తను ఎవరో వెతుకు, నువ్వు బతికినంత కాలం బాగుపడతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, ఎక్కడ ఉన్నావు నువ్వు? చెట్టు నీ అవసరత తీరుస్తుందా? సృష్టి యావత్తు ఆయన రాకడ కొరకు ఎదురు చూసిన, అయ్యా నిజ దేవుడు నీవైతే సామే ఈ చెట్లు అంటున్నాయంట. రోమపత్రికలు వెళ్ళి చదువుకోండి, ముగిస్తున్నా. చెట్లు, ప్రకృతి అంతా ఏముంటుందంటే, సృష్టికర్తను నిన్ను పూజించకుండా, సృష్టికర్తను నీ దగ్గరికి నీవు సృష్టించుకున్న ప్రజలు రాకుండా, ఈ సృష్టిలో ఉన్న ప్రజలు సృష్టించిన మమ్మల్ని దేవుళ్ళు దేవతలు అంటున్నాయి, స్వామి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. సృష్టి ప్రార్థన చేస్తుంది సృష్టికర్తకి. అనికి చెట్టు దేవత, బోరింగు దేవత, ఏంటి బోరింగు దేవత, ఒడిబియ్యం పోసుకొని వచ్చి దానికి ఒక తమలపాకు కట్టి 3 బొట్లు టంగ్ 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 అని పెట్టి, కడపమాన్ దేవత, ఈ సృష్టి ప్రార్థన చేస్తుంది. నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక యేసునామమున. సృష్టి నీకు దేవుడైంది, సృష్టించిన సృష్టికర్త నీకు దేవుడు కాదా? ఆ సృష్టి ప్రార్థన చేస్తుంది, ఎప్పుడయ్యా నీ రాకడా? పంచభూతములు మిక్కటమైన వేళ్లతో పెకలించబోయా ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ పాపిష్టి మనుషులు, పశుప్రాయులైన ఈ మనుషులు సృష్టించిన సృష్టికర్తమైన నిన్ను దేవునిగా అంగీకరించకుండా
చెట్టును పుట్టను రాయిని రప్పను పామును తేళ్ళు కుందేళ్ళు ఉడుములను దేవుళ్ళు అంటారయ్యా. ఎవరు దేవుడు? నిజదేవుడు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకి తెలుసు. ఒళ్ళు పొగిరెక్కి కొవ్వెక్కి మందసాన్ని ఏం చేసుకున్నారో తెలుసా? దూరం చేసుకున్నారు. మందసము వారి మధ్యలో లేదు. ఆశీర్వదించాల్సినటువంటి దేవుడు మందసము, సమృద్ధి గల మన్నా పాత్ర, చిగురించాల్సినటువంటి జీవితాలు, చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి చేర్చాల్సినటువంటి ఆ నిబంధన పలకలు లేవు గృహాల్లో. ఇవి లేకపోతే, మందసము లేకపోతే, ఆశీర్వదించబడినటువంటి దేవుడు, ఆశీర్వదించాల్సిన దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఎవడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎవడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎవడు నిన్ను దీవిస్తాడు? ఆ నీట్గా ఇన్సర్ట్ చేసి పొద్దున్నే వచ్చి ఆ యాప చెట్టుకు దండం పెడుతున్నాడు. నీ ఏమనాలంక? నీకై నువ్వు తెలుసుకో. చెబుతున్నా వినో. నీ కాడికి 4 గంటలు చేసి ఇచ్చాం రా స్వామి. 1 కాదు 2 కాదు 4 గంటలు చేసి ఇచ్చాం. నువ్వు చచ్చిపోయే లోపు నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆ మందసాన్ని నీ దగ్గరికి రాణించుకుంటే, ఆ మందసముతో కలిసి నువ్వు ఏకమైతే ఖచ్చితంగా నీ జీవితానికి ఒక గ్యారెంటీ ఉంది. ఆ మందసం ఉన్న చోటు నువ్వు కూడా ఉండిపోతావు. గొడ్డు చప్పట్లు గట్టిగేసాయి. ఆశీర్వదించాల్సినటువంటి మందసము లేదు. శాపముతో కూడినటువంటి విగ్రహాలు వచ్చి తన పేరు పెట్టబడినటువంటి ప్రజల మధ్య ఉన్నాయి. ఇది ప్రవక్త అయినటువంటి సమయాలు చెప్పిన వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. ఈ ఉపదేశము నీ కళ్ళు తెరిపించునుగాక, నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఎవడు? ఇంటి దేవుడా? ఇంటి దేవత? దానికి కుండలు పెట్టుకుంటే నీ మీద పగ తీర్చుకుంటుందా? దేనికి భయపడుతున్నావు? భయపడాల్సిన నిజ దేవునిలో భయము నీలో లేదు. భయపడకూడని వాటికి భయపడుతున్నావు. నిన్న చెప్పాను కదా, దావలో పోత వాడు పులిహోర చేసుకునికో జ్యూస్ చేసుకునికో నిమ్మకాయ పోతూ తీసుకుని పోతుంది. ఆ కవర్ హోల్ పడి కింద పడిపోతే పొరపాట నిమ్మకాయ దాటవా? పందెం ఇస్తే దాటవా? నువ్వు దూక్కున్న ఎంటికలు తీసుకొచ్చి ఇదో మందిరం కాడ పెడతా. ఇది మన పిల్లలే, మన తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు దూక్కున్న ఎంటికలు మన కాడ ఆల్రెడీ ప్రార్థన జరుగుతాయి కాబట్టి నిమ్మకాయలు ఉంటాయి. ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేస్తే కనుక ఆటోమేటిక్ ఎర్రగవుతుంది. సున్నం వేస్తే అవి ఆడ పోస్తా. దొమ్ముంటే రే దాన్ని దాటుకో, దాటు. ఎవడో పోత ఏసై మీద, యేసు ప్రభు మీద భక్తి ఎక్కువయ్యి ఒక 2-3 టెంకాయలు తెచ్చుకొచ్చి ఆ రోడ్డు మీద పోటును కొట్టాడు అనుకో, దానికి తోడు దాటుంగా. దేనికి భయపడుతున్నావురా నాయనా? నువ్వు భయపడాల్సిన నిన్ను సృష్టించుకున్న సృష్టికర్తకు భయపడడం లేదు. ఎంటికలకు, నిమ్మకాయలకు, దిగదీసిన దానికి దీనికి పడుతున్నావా? ఇదే నీ బ్రతుకు. నిజదేవుని దగ్గరికి రానన్ని దినాలు భయము నేను వెంటాడుతుంది, భీతి నేను వెంటాడుతుంది. ఎప్పుడెప్పుడు చస్తానని ప్రాణ భయముతో కొట్టుమెట్లాడతావు. కారణం ఏంటో తెలుసా? మందసానికి దూరంగా ఉన్నావు. మందసముని గృహంలో లేదు, మందసముని గుండెల్లో లేదు. మందసము చెప్పుతున్న మాట వినటం లేదు. ఈ సత్యాన్ని దావీదుకు సమూయేలు చెప్తే వెంటనే క్యాచ్ చేశాడు. నాకు మందసం కావాలి. ఎక్కడుంది? పలానా స్పాట్లో. తీయండి. సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఎంతమంది సైన్యం? రెండోసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము. శత్రువుల దగ్గర ఉన్న మందసాన్ని, మా మందసంలో ఇంత దీవెనుందా, నా కుటుంబం ఆశీర్వదించేది మందసమా? ఓకే, ఐ డోంట్ మిస్యూజ్ దిస్ ఛాన్స్. ఈ అవకాశాన్ని పొరపాటు నేను జాడవిరుకోను. 2వ సమూయేలు గ్రంథం
6వ అధ్యాయం మొదటి నుంచి. మందసము యొక్క విలువ ఎప్పుడైతే ప్రవక్త అయిన సమూయేలు దైవ సేవకుడితో దేవుడు చెప్పిన మాటలు మాట్లాడాడో, కుటుంబం ఆశీర్వదించబడాలంటే మందసం ఉండాలా. ఎస్, మందసము లేని కుటుంబాలు కనుమరుగైపోతాయి. మందసం అనగా యేసయ్య. యేసయ్య లేని జీవితం, యేసయ్య లేని కుటుంబాలు, యేసయ్య దగ్గరికి రాని జీవితాలు, ద్రాక్ష వల్లివైన ఈయనతో అంటూ కట్టబడని బ్రతుకులు ఎండిపోతాయి, రాలిపోతాయి. ఏ గాలి తాకి నువ్వు ఎక్కడ వాడి రాలిపోతావో తెలియదు. మై లార్డ్ గివ్ అనదర్ ఛాన్స్ ఫర్ యూ. నా దేవుడు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. రా. మందసము లేకనే నీకు గతి పట్టింది. మందసము లేకనే నీ కుటుంబము ఆశీర్వాదాలు చూడలేకపోయింది. మందసమైన నా యేసయ్య నీ గృహంలో లేడు కనుక ఆ మందసములో నీ బ్రతుకుకు సరిపడవన్నీ 3 లక్షణాలు ఉన్నాయి. నీకు అవసరమైన 3 వస్తువులు మందసంలో ఉన్నాయి. ఈ మందసమైన యేసయ్య దగ్గరికి రానన్ని దినాలు క్షణమొక్క యుగంగా గడుపుతావు. ఆ గతి నీకు పట్టకుందే. మందసమైన నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. వస్తావా మందసం దగ్గరికి? మందసంలో నీకు నీ కుటుంబాలకు సరిపడినటువంటి మన్నా పాత్ర ఉంది. మందసంలో నీవు నీ కుటుంబం ఎలా ఫలభరితంగా మారాలో ఫలించిన చిగురించిన చేతికర్ర, అహరోను చేతికర్ర ఉంది. అది ఇటు కుటుంబాలకు ఇటు సేవ జీవితానికి సాదృశ్యం. 3వది నిబంధన మందసాలు, పలకలు 2 రాతి పలకలు మందసంలో ఉన్నాయి. ఉందా నీ కుటుంబంలో స్థానం? దావీదుకు అర్థమైపోయింది. మందసము లేదా? మందసము లేకుండా సౌలు రాజ్యాన్ని పరిపాలించాడా? అందుకే పిల్లలు, తల్లి అందరూ ఒక్క రెప్పపాటున చచ్చిపోయారు. మందసమైన యేసయ్య దగ్గరికి రానన్ని దినాలు కుటుంబంలో ఒక్కొక్కరు ఎక్కడ పిట్టలు రాలిపోతారో తెలియదు. ఎగ్జాంపుల్ సౌలు హిస్టరీ, సౌలు కుటుంబం. ఎందుకయ్యా సౌలు కుటుంబం అంతకంతకు నాశనమైంది? ఎందుకయ్యా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లి ఆశీర్వదించబడిందంటే కారణం మందసాన్ని ఎక్కడుందో వెతికి తెచ్చుకున్నాడు దావీదు. కొట్టు చప్పులు గట్టిగా యేసయ్యకి రాబాషకాల. సౌలు వెతకలేకపోయాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నీకు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, పేరు పలుకుబడులు ఉన్నాయి. సౌలు కూడా ఇవి ఉన్నాయి. కానీ ఏలుదో తెలుసా? మందసము లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ నీలో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య అనే మందసము లేకపోతే పనికిరావు నాన్న, పనికిరావు. ఒక్కసారి ఆలోచన చేయి. నా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు పరిశుద్ధాత్మ దేవుడు మనోనిద్రలు వెలిగించాడు. మందసము లేకుండా సౌలు రాజ్యాన్ని పరిపాలించాడు. అందుకే సౌలు పిల్లలు, సామ్రాజ్యం అంతా వల్ల కాడైపోయింది. ఊచ కోత కోసేశాడు శత్రువు. ఈరోజు నీ కుటుంబంలో రోగాలు, దరిద్రత ఎందుకో తెలుసా? శత్రువు ఎందుకు విలయ తాండవమాడుతున్నాడో తెలుసా? మందసమై ఉన్న యేసయ్య లేడు. ఈ మందసానికి సకల దేవతలు చేంజ్ చేస్తున్నాయి తెలుసా? ప్రణమిల్లి మోకరెళ్ళుతున్నాయి. మాకు కాదు దేవా, మాకు కాదు. సమస్త దేవతల కంటే నువ్వే పూజ్యనీయుడవు. చచ్చిన తర్వాత తెలుస్తుంది కదరా రే నిజదేవుడు ఎవరో. ఎందుకు తొక్కులాడుతున్నావు? సేవకుల మీదకి లేస్తున్నావు, కొడుతున్నావు, బైబిల్ కాలుస్తున్నావు. చచ్చిపోకుండా ఉంటావా ఇక్కడే? చచ్చిపోయే లోపు నీ బతుకు మార్చుకోకుని నిబంధన మందసమైన యేసయ్య దగ్గరికి వస్తేనా బిడా నీ పూల పుడికలు పడతాయి. బ్రతుకుంటుంది నీకు. లేకపోతే ఏమవుతావో తెలియదు నాన్న. దావీదుకు అర్థమైంది ఎందుకు సౌలు కుటుంబం ఆశీర్వదించబడలేదు. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి ఎక్కడికి వెళ్తున్నావు? కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు అని పెడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? వెళ్ళిరా అక్కడికి.
నీ కొంపలో నీ ఇంట్లో నిబంధన మందసము చెప్తున్న మాట వినకుండా వెళ్ళు ఏ మీటింగ్లకు వెళ్తావో, వెళ్ళు ఏ ప్రార్థనలకు వెళ్తావో, వెళ్ళు ఏ దైవ సేవకుల దగ్గరికి వెళ్తావో. తాత్కాలికంగా పైన వెతికే బతుకులు వినా దేవుణ్ణి యూజ్ అండ్ త్రో చేసుకునే జాతిది. అవసరం వచ్చేంత ఒక కాళ్ళ దగ్గరికి రావడం, రోగాలు వ్యాధులు అప్పులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారమైన దేవుణ్ణి దేవతలను పూజించడం. యూజ్ అండ్ త్రో చేస్తున్నావు మందసాన్ని, నా యేసయ్య అనే మందసాన్ని యూజ్ అండ్ త్రో చేస్తున్నావు, ఉపయోగించుకుంటున్నావు, పాడు చేస్తున్నావు. అవసరం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వస్తున్నావు, నీ అవసరము అక్రత తీర్చిన తర్వాత నా యేసయ్యను మందసాన్ని వదిలిపెట్టిపోతున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఇది దావీదుకు అర్థమైంది. వెంటనే ఏం చేశాడు? చదువు 6వ అధ్యాయం 1వ వచనం. ఎంతమందిని సబ్జెక్ట్కి వెళ్ళిపో. 30,000 మందిని రెడీ చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు? మామూలు కాదు. హలో చూడు, అది నోట్ చేసుకో, మామూలు కాదు వాళ్ళు. 30,000 మంది శూరులను, యోధులను, పరాక్రమశాలను రెడీ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు బిడ్డ? కెరూబుల మధ్య నివసిస్తున్నటువంటి మందసమైన యేసని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. వెతుకున్న యేసయ్యనే. ఎవరిలో వెతుకుతున్నావు దేవుణ్ణి? 30,000 మంది శూరులను రెడీ చేసుకుని నిజ దేవుణ్ణి వెతుకుతానికి రెడీ అయిపోయాడు. మందసము లేకపోతే నేను రాజ్యము చేయలేను. మందసాన్ని తెచ్చి పెట్టుకోకపోతే ఈ మందసమే ఎక్కడో గొర్రెలు కాసుకునే స్టేజిలో నుంచి నన్ను సింహాసనానికి ఎత్తింది ఈ మందసం కాదా? ఎక్కడో అనామకునిగా పడి ఉన్న నన్ను కుటుంబానికి దూరమై, తల్లిదండ్రుల ప్రేమ దూరమై, అన్నదమ్ముల ప్రేమ దూరమై, ఎక్కడో దిక్కు తోచని పరిస్థితుల్లో అడవుల్లో బతుకుతున్న నా బ్రతుకును నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా. గొర్రెల కాచుకునే స్టేజ్లో ఉన్న దావీదును సింహాసనానికి ఎత్తిన మందసం ఎక్కడుందా అని ప్రాణము కొట్టిమిట్లాడుతూ తిండి మానేశాడు. భార్యతో సుఖ సంతోషాలు వదిలేశాడు. పిల్లలతో ఆడటం వదిలివేశాడు. ముందు నాకు రాజ్యము కాదు కావాల్సింది, సంపాదన కాదు కావాల్సింది, ఇవన్నీ ఇవ్వగలిగిన మందసము లేదు. నన్ను సింహాసనాన్ని ఎక్కించిన మందసం ఎక్కడా? నా బ్రతుకును మార్చిన యేసయ్య ఎక్కడా? నాశనమైపోతున్న బ్రతుకును బాగు చేసిన ఎక్కడా మందసం? ఈరోజు ఆ మందసము లేకనే చచ్చిపోతావు. ఎక్కడ చస్తావో? నా యేసయ్య దగ్గరికి రానన్ని దినాలు ఎక్కడ విరిగి నలిగి పాడైపోతావో తెల్లో. ఎక్కడ మందసం? ఏమైపోయింది? శత్రువు ఎత్తుకెళ్ళాడు. అలానే శత్రువు ఆశీర్వదించబడుతున్నాడా? లేదు. నశించిన నన్ను వెదకి రక్షించడానికి వచ్చిన ఆ మందసం ఎక్కడా? తిండి మానేశాడు. కిరీటం తలపైకి రాలే, రాజదండాన్ని చేత పట్టలే. మందసం వచ్చేంత వరకు సింహాసనం ఎక్కలేదండి దావీదు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. మందసం విలువ తెలిస్తే కదా నీకు, మందసం విలువ నీకు అర్థమైతే కదా, నా యేసయ్య చేసిన త్యాగము నీకు అర్థమైతే కదా ఆయనను గాయపెట్టకుండా నువ్వు ఉంటావు. నీ కొరకు ఆయన చేసిన త్యాగం అర్థమైతే కదా నువ్వు పడుతూ లేస్తూ పడుతూ లేకుండా స్థిరంగా ఉంటావు. అర్థం కాలే నీకు. మందసం విలువ నీకు తెలియలేదు. ఆ మందసాన్ని వాడుకొని ఉపయోగించుకొని మళ్ళీ త్రోసేస్తున్నావు. నిర్ణయం తీసుకున్నాడు దావీదు. ఎక్కడ మందసం? మందసం వచ్చేంత వరకు. ఎందుకు? నాకు కావలసిన నిత్య పోషణ మందసంలో ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. మందసం వచ్చేంత వరకు నేను వృద్ధి చెందలేను. నా పేరు ప్రఖ్యాతులు నలుదిశల వ్యాప్తి చెందవు. కారణం నా ఫలితం, నా ఫలభరితమైన జీవితం ఎక్కడుంది? మందసంలో ఉంది.
ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన శాసనం మందసంలో ఉంది. అది లేకుండా నేనెట్ట పరిపాలన చేస్తా? 30,000 మంది శూరులు రెడీ చేసుకొని కెరూబుల మధ్య సింహాసనాసుడైన మందసాన్ని వెతుక్కొని తీసుకొని వస్తున్నాడు. ముగిస్తున్న నా వైపు చూడండి. అలా తీసుకొస్తున్నాడు. గొప్ప విందు చేపించి, దేవుణ్ణి ఎలా నీ ఇంటికి తీసుకొచ్చుకోవాలో నీకు తెలియదు. ఒక్కసారి దావీదుని అడుగు, నీకు తెలుస్తుంది. మందసాన్ని ఎలా ఇంటికి తెచ్చుకున్నాడో ఒక్కసారి దావీదుని చూడు. బాగా వినండి. ఆ మందసాన్ని కొత్త బండి మీద కట్టి, ఆ మందసానికి కాడి మోయనటువంటి లేగ దూడలను కట్టి, మందసము కొత్త బండి మీద పెట్టి దానిని ఆ పనిని ఒకళ్ళకి అప్పగించి ఊరేగించుకుంటూ మందసాన్ని రాజనగరికి తీసుకొని వస్తున్నాడు. అలా వస్తున్న సందర్భంలో ఒక చిన్న రాయి ఆ గాను ఎక్కేసి ఆ ఎద్దు కాలు జారి ఆ మందసము కాస్త కింద పడిపోయిపోతే తెగించి ఒకడు ఏం చేశాడో తెలుసా? మందసాన్ని పట్టుకోపోయాడు. ఎవరా వ్యక్తి? ఎవరండి? అది చెప్తున్నాడు కదా, వినేదాన్ని చెప్పనీకేమైంది? ఉజ్జా అనేటువంటి వ్యక్తి మందసము కొరకు కొట్టిమిట్టులాడుతున్న దావీదే మందసాన్ని పట్టుకోవాలంటే చేతగాల. రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తున్న దావీదే మందసం దగ్గర ఎలా ఉండాలనో తెలుసుకున్నాడు. అలాంటిది ఈడు సించి పొడుస్తానని చెప్పేసి మందసాన్ని కాపాడడానికి వెళ్తే రక్తం కక్కుని అక్కడ చచ్చాడు. ఆ నుంచి 6వ వచనం నుంచి 6వ అధ్యాయం కానీ చదువుకుని ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పేదల్లా ఉంటుంది. ఆ దెబ్బతో దావీదులో భయం పుట్టింది. అమ్మా, మందసాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే. ఏమండి, నీ దగ్గర 10,000 ఉంటే పొద్దుకు 10 సార్లు చూసుకొని బీరువాళ్ళ దాపెట్టుకుంటావు. నీ దగ్గర 1 తులం బంగారు ఉంటే రోజుకు 36 సార్లు చూసుకొని బీరువాళ్ళ దాపెట్టుకుంటావు. నీ మొగుడు నీ మీద ప్రేమతో ఇంత చిన్న ముక్కురాయి కొనిచ్చే ఆ ముక్కులో ఉన్న చీమిడంతా ముక్కురాయికి కరిగి 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 ముక్కు ఊడించేంత వరకు ఆ ముక్కురాయి తీయవు. నీ దగ్గర ఉన్నదాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవడం నీకు తెలుస్తుందే. మందసం నీ దగ్గర లేదే. దేవుని విలువ ఏంటో నీకు తెలియటం లేదే. ఎలా మందసాన్ని కాపాడుకోవాలి నీకు తెలియటం లేదే. మందసం విలువ లేని వాళ్ళ ఇంట్లో మందసం ఉండదు. ఆమేన్. అర్థమవుతుందా? యేసయ్యను గురించిన విలువలు తెలియని వాళ్ళ ఇంట్లో మందసమైన యేసయ్య ఉండడు. అందుకే ఏమన్నాడు తెలుసా? సేవకుడా, ఏ గృహమైనా సరే నేను పిలిస్తే నన్ను మోసుకొని వెళ్ళు. ఆమేన్. వెళ్ళిన వెంటనే ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పు. ఆ ఇండ్లు యోగ్యమనేదైతే మందసమైన నేను ఆ ఇంట్లో వాళ్ళతో ఉంటా. గుడ్డు చప్పట్లు కట్టేసాయికి. ఆ ఇండ్లు అయోగ్యంగా నాకు నచ్చని ప్రవర్తన సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు అబ్బో ఏమి భక్తి నాడబోస్తారు. ఎక్కడ లేని భక్తి. సేవకుడు పోయేస్తమ్మా ఆమెనని గడప బయట అడుగు పెడితే అప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. ఏమన్నాడో తెలుసా? ఆ ఇండ్లు యోగ్యమైనదైతే నేను ఆ ఇంట్లో ఉంటా. వారిని బాగుపరచాలని నేను కూడా చూస్తున్నా. వారిలో తిండి తక్కువైంది. మందసమై నేను వెళ్ళాలి. ఆ కుటుంబము మందసము లేక మోడుబారిపోయింది. ఫలింపు కలిగినటువంటి నేను ఆ ఇంట్లో ఉండాలి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళినా తెల్లగా ఉన్నారు కనుక ఆ పలకలు, రాతి పలకలు మందసంలో ఉన్నాయి. ఆ మందసం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరాలి. నేను కూడా ఉండి వాడిని బాగు చేసి వాడిని ఆశీర్వదించాలనే ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాడు ఆశీర్వాదాల కొరకు. గర్భఫలం వస్తుందంటే ఎక్కడికెక్కడికో, స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయంటే పాకులాడుకుంటూ పోతున్నావు. అరే నాన్న, ఆ స్వస్థతలు అద్భుతాలు చేయగలిగిన నిజ దేవుడైన మందసం ముందు నీ కొంపలో ఉందో లేదో చూసుకోరా స్వామి. అది ఉంటే, మందసము నీ కొంపలో ఉంటే
ఎవరికి దొరకవు. నువ్వు ఎక్కడ రాంగ్ వేలోకి వెళ్ళావు, అబద్ధ బోధల్లోకి వెళ్ళావు, దయ్యాల బోధల్లోనికి వెళ్ళావు, అసత్య బోధల్లోనికి వెళ్ళావు. మందసము లేక ఈ తిప్పలల్లా. అవే మందసము లేక ఆడ బాగా స్వస్థత జరుగుతున్నాయంట. అప్పో ఈడ ఆడ. ముందు మందసము నీ ఇంట్లో ఉందో లేదో చూసుకో. ఆ మందసమైన యేసయ్య సేవకునితో అంటాడు, నువ్వు బయటికి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ నిజ ప్రవర్తన నువ్వు చూడవు, నేను చూస్తా. వాళ్ళ ప్రవర్తన సరి లేకపోతే నేను వాళ్ళతో ఉండలేనురా, ఆ ఇంట్లో నన్ను దింపి రావద్దురా. నువ్వు వచ్చినప్పుడు మాత్రమే భక్తిగా నటిస్తున్నారా నాయన వాళ్ళు. నువ్వు ఇంట్లో అడుగు పెడతానే ప్రైజ్ ది లార్డ్, అన్న ఏం తాగుతావు, అన్న ఏం తింటావు, అన్న ఏంది, అన్న ఏంది. అరే నాయన, అన్నను కాదు చూడాల్సింది, అన్న మోసుకొని వచ్చాడు మందసాన్ని నీ కొంపలో దించాలని. కొట్టు చప్పలు కట్టి యేసయ్యకే. ఆ మందసం అడుగుతున్నది పెట్టో, సేవకులు పాడు చేస్తున్నది మేరే. అమ్మా, సేవుడు కొంపల్లోకి వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలా. ఎవరు చెప్పారు నాన్ వెజ్ ఉండమని? చెప్పినాడా యేసయ్య? కొంపలేకి సరబడి నాన్ వెజ్ పెట్టిన కుటుంబాన్ని ఆశీర్వదించు, గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చిన కుటుంబాన్ని శపించు చెప్పాడు కదా. ఏంటి నాన్న, ఏం సేవ చేస్తున్నావు? మీరే పాడు చేస్తున్నది సేవకుల్ని. నీ బతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ ఇంటిలోనికి వచ్చిన నిబంధన మందసము కళ్ళు మూసుకుపోయాయి, నీకు కనపడలే. బాహ్య సంబంధంగా తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకొచ్చిన మేం కానస్తాం, మందసం వాడిని నెత్తిన లేకపోతే బొట్టు పిల్లకు పనికిరా మేము. కొట్టు చప్పటో. నెత్తిన రూపాయి పిల్ల పెట్టినా ఎవడు కొనుక్కోడు మమ్మల్ని. మందసాన్ని మోస్తున్నాం. మనిషి సేవకుడు కానస్తాడు, సేవకుడు మోసుకొచ్చిన మందసం కానలేదా నీకు? ఆ మందసం మాట్లాడుతుంది మాతో, నేను ఉండలేనా, మీ ఎమ్మడి వచ్చేస్తా. వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు, ప్రార్థన జీవితం లేదు, ఎప్పుడు తన్నుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, రాసి రంపని, ఎప్పుడు శపించబడిన కుటుంబం రా. నేను ఆశీర్వదించబడాలని నీతో పాటు నన్ను తీసుకుపో అని చెప్తే నేను వస్తే వచ్చేస్తా, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అప్పుడు మాకు అర్థమవుతుంది, ఏమ్మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనా, ఎందుకు మందసం మళ్ళీ వచ్చిన అక్కడ నా భుజం మీద ఎక్కింది, మందసం మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, లేదు నీ కుటుంబంలో మందసం. ఈ విషయాన్ని గమనించినటువంటి దావీదు మందస్సాన్ని గురించిన జాగ్రత్త కలిగి ఏం చేశాడో తెలుసా? ఫైనల్ చెప్పి ముగిస్తున్నా వినండి. మందసము నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? నీ ఇంట్లో మందసము లేని తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజల్లోకి మందసం వెళ్ళిపోయి ఏమొచ్చాయి? అష్టారోతు దేవతలు, అన్య దేవతలు, బయలు దేవతలు, చేయకూడని విగ్రహ సంబంధమైనటువంటి దేవతలు వచ్చి ఎక్కడున్నాయి? తన పేరు పెట్టబడినటువంటి ప్రజల మధ్య నివాసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించినటువంటి దావీదు వెళ్ళి మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మందసము నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో చూడు. ఆ ఉజ్జా అనే వ్యక్తి చచ్చిపోయిన వెంటనే భయం అయిపోయి, మిస్టర్ ఒబేదోదోమ్ ప్లీజ్ కమ్. ఎస్ మై లార్డ్. కొద్ది రోజులు ఎందుకైనా మంచిది ఈ మందసాన్ని నీ ఇంట్లో ఉంచుకో. ఎందుకు? నువ్వు బతికింటే నేను వచ్చి తెచ్చుకుంటా, నువ్వు చచ్చిపోతే ఇంకా ఎలా దాన్ని నేర్చుకోవాలి. దావీదులో ఉన్న గుణగణాలు మీకు తెల్లండి. దావీదు గురించి ఎప్పుడు చెప్పినా ఆ బెత్సబా, ఈ ఉరియా, ఈ బెత్సబా తప్పు చేసినాడు. ఒక ఆమె చెప్తుంది, అబ్బో నంగభూషణి దావీదంట, ఆడిపోయినా కుక్కన్నదంతాడా మే నేను, ఏదో జరిగిపోయిందట్లా. అంత మాత్రాన మైనస్ని తీసుకోకు, ప్లస్ తీసుకో దావీదులో నుంచి. ఒక సేవకురాలు దావీదు గురించి చెప్పి ఓయమ్మ సించి ఆర్పడ వస్తుంది. నంగబుచ్చు మాదిరి ఏం తెలకుండా ఆ బెత్సబాని తీసుకొచ్చి చేయాల్సిందంతా చేసి ఇంటికి పంపించినాడు అని చెప్తుంది.
సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడు, తెలియకుండా మాట్లాడకు. ఒబేదోదెం ఇంట్లో 3 నెలలు ఏముందో తెలుసా? మందసమైన యేసయ్య ఉన్నాడు. కొట్టు చప్పుళ్ళు గట్టి యేసయ్యకి. మళ్ళీ ఒబేదోదోము మందసం పట్ల ఎంత ఆశ్రద్ధ, ఎంత శ్రద్ధ కలిగి, ఎంత జ్ఞానం కలిగి, ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో తెలియదు. కానీ వచ్చిన 3 నెలలకే ఒబేదోదోము కుటుంబం ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? మందసం అడుగు పెట్టిన ఇండ్లు 3 నెలలు కాదు, 3 రోజులకి అది ఆశీర్వదించబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. చేతనైతే మందసాన్ని ఏరుకోరి వెతికి తెచ్చుకో. తప్పుడు బోధలు కుటుంబాలు ఆశీర్వదించబడడానికి పాకులు ఆడుకుంటూ పోతా. చేతనైతే ఈ 3 రోజులు చెప్పిన ఈ పని చెయ్యి. ప్రాముఖ్యంగా ఈరోజు చెప్పిన పని చెయ్యి. 3 నెలలకే ఒబేదోదోము పట్టిందల్లా బంగారే. ఈ వార్త కాస్త దావీదు చెవులపోయినాడు. డేవిడ్, నిన్ను మించినోడు అవుతాడు ఒబేదోదోము. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఎందుకో తెలుసా? మందసం ఉంది అక్కడ. నేను మొన్న ఒక మాట అన్నా, డేవిడ్ మైండ్ అని చెప్పిన, గుర్తుందో లేదో. అది చూసిన దావీదు ఏం చేశాడో తెలుసా? అమాంతంగా వచ్చేసి, ఒబేదోదోం నా మందసాన్ని నాకు ఇచ్చి. ఆమేన్, హల్లెలూయా. 3 నెలలకే తన దీవెన, తన ఆశీర్వాదం ఎవడు పట్టాలకే పోయాడండి. హల్లెలూయా. ఎక్కడ ఉంది నీ దీవెన? ఎక్కడ ఉంది నీ ఆశీర్వాదం? మభ్య పెట్టే బోధల వైపుకి ఎందుకు వెళ్తున్నావు? సేవకుడిలో కాదు ఉండేది, సేవకుడు మోస్తున్న మందసమైన యేసయ్యలో దాగి ఉంది నీ దీవెన. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. మొదటి రోజు చెప్పా, నీ దీవెన, నీ ఆశీర్వాదం సమస్తం ఎక్కడుందో తెలుసా? నీ కాళ్ళ కిందనే ఉందిరా నాయన. గుడ్డునికి దారి చూపించట్లయితుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మందసం అంటే ఏంటి? క్లారిటీ వచ్చిందా? ఎనీ డౌట్ చెప్పండిరా. ఏం మాట్లాడరు? డౌటా? మందసం అంటే ఏంటి? యేసయ్యలో ఏమున్నాయి? అంటే నీకు సరిపోయేవన్నీ ఆయనలో ఉండాలి లేదా? నువ్వు బతికినంత కాలం 60-70 సంవత్సరాలు, ఇప్పుడు లేదు లేండి, బతికినంత కాలము నీకు కావాల్సింది మందసంలో ఉందే లేదా? మందసం కావాల్సిందే ఎతికి తెచ్చుకో. నాకు అవసరం లేదన్నావు అనుకో, ఇశ్రాయేలు ప్రజలు ఉండకూడని తీసేశాడు, లేని వెళ్ళిపోయిన మందసాన్ని తెచ్చుకున్నాడు. ఇది వినిన దావీదు శత్రువెత్తికి వెళ్ళిన మందసాన్ని తెచ్చుకున్నాడు. దావలో వస్తూ ఒక సంఘటన జరిగితే 3 నెలలు ఒబేదోదెం వెంట పెట్టాడు. నన్ను మించిన కోటీశ్వరుడు అవుతారని చెప్పేసి ఆ నుంచి మళ్ళీ మందసాన్ని తీసుకొచ్చి తన రాజ్యనగర్లో పెట్టుకున్నాడు. దాని తర్వాత కథ మీకు అంతా తెలిసిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నా దేవుడు మీకు చూపును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మందసము లేకుండా సౌలు పరిపాలన చేశాడు. మందసము లేకుండా తన పేరు పెట్టబడినటువంటి ప్రజలు అన్య దేవతలు తెచ్చుకొని పూజిస్తున్నాడు. పూజించాల్సినటువంటి దేవుణ్ణి పూజించకుండా పూజించకూడని వాటిని పూజిస్తున్నాడు. దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి, ఫలింపు, పోషణ అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా మందసమే లేకున్నప్పుడు నిన్ను ఎవరు దీవిస్తాడు? ఆమేన్. ఇది వెంటనే వాళ్ళకు అర్థం కాలేదు. సమూయేలుకి ఇచ్చిన ప్రత్యక్షత అల్పుడును అయోగ్యుడైన నాకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ 3 రోజులు మీ ఉపవాస ప్రార్థనలు వ్యర్థం కాకూడదు. మందసం లేక నీకు సొంత పనులు రాలేదు. మందసం లేక నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు. మందసం లేక భర్త దావ భర్తది, భార్య దావ భార్యది, పిల్లల దావ పిల్లల్ని. మందసము లేక కూడు కొరకు ఎవరు పెడతాడని చెప్పి పాకులాడుతున్నావు. మందసము లేక ఎండిపోయి మోడు బారిపోయావు. ఈ బతుకన్న గట్టిగా చచ్చేది మేలు అనుకుంటున్నావు. మందసములో ఉన్న నిబంధన పలకలు, ఆయన మాట వినకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎన్నాళ్ళు జీవిస్తావు? నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మందసాన్ని పోగొట్టుకున్నావు కదూ. ఇశ్రాయేలు ప్రజలు, తన పేరు పెట్టబడిన ప్రజలు మందసాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న మందసం మర్యాదగా తీసుకొచ్చుకుంటే బాగుపడతావు అని దైవ సేవకునితో ప్రభు మాట్లాడాడు.
ఆ మాట విని మరలా మందసాన్ని తెచ్చుకున్నారు. 3 పూలు 6 కాలులాగా నా దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? మన వాక్యాంశం, నీ కుటుంబంలో మందసం ఉన్నదా? మందసం ప్రాధాన్యత ఇస్తున్నావా? పోగొట్టుకున్నావు మందసం. మందసం ఏంటో నీకు తెలియదు. ఈరోజు నా దేవుడు తన మనస్సునంతా విప్పి నీతో మాట్లాడాడు. నా ప్రయాసను చూసిన దేవుడు, నా తిప్పలను చూసిన దేవుడు. లేచి ఇంటికి వెళ్ళకుండా చేతగాక స్నానం కూడా చేయకుండా ఇట్నే ఫుల్ పిట్ ఎక్కుదాం అనుకున్నా. అంతగా ఈడున్న బిడ్డలు చూసిన నా అవస్థ, నా ప్రయాస చూసిన దేవుడు, నా కన్నీరు చూసిన దేవుడు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. ఎందుకు దీవించబడలేదు తెలుసా? మందసం పోయిన సంగతి నీకు తెలియదు. మందసాన్ని పోగొట్టుకున్నావు. జరిగిందేదో జరిగింది, అయిందేదో అయింది. 2 చేతులు జోడించి చెప్తున్నా, వెళ్ళిపోయిన మందసాన్ని నువ్వు తిరిగి తీసుకొచ్చుకోగలిగితే నీవు బ్రతికినంత కాలము నీకు సరిపడేవన్నీ మందసంలో నా దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. మందసం పైన ఇంకొకటి ఉంది, పవర్ఫుల్ది. టైం లేదు. మందసం పైన ఇంకొకటి ఉంది. మీ ఆత్మీయ వృద్ధిలోకి వచ్చినప్పుడు మాట్లాడతాడు. కృప మీకు తోడయుండునుగాక. పోగొట్టుకున్న మందసం ఇశ్రాయేలు ప్రజలు ఎతికినట్లుగా, పోగొట్టుకున్న మందసాన్ని దావీదు తిరిగి తీసుకొచ్చుకున్నట్లుగా, మందసము లేకుండా సౌలు పరిపాలన చేశాడు. మందసము లేకుండా తన పేరు పెట్టబడినటువంటి ప్రజలు పూజింపకూడని వాటిని తీసుకొచ్చాడు. క్షణమొక్క యుగంగా గడిపింది. సౌలు కుటుంబం అంతకంతకు పాడైపోయింది. కళ్ళ ముందు శత్రువు వచ్చి కొడుకును చంపుతుంటే జాతగా లేకపోతున్నాడు. మందసం పోగొట్టుకున్న సౌలు కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. సోది అడుగుతున్నాడు. నా రాత ఎట్టుందో చెప్పు, నా బతికేముందో చెప్పు, నా రేఖలు ఏమున్నాయో చెప్పు, నా చైన్ చూపి జాతకం చెప్పు. ఒకప్పుడు కర్ణపిశాచాలు ఉండకుండా తరిమి కొట్టిన సౌలే మళ్ళా దయ్యాల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. మందసాన్ని పోగొట్టుకున్న సౌలు పిల్లలు శత్రువు పొడిచి చంపాడు. ఇది తెలుసుకున్న దావీదు, ఎక్కడో గొర్రెలు కాసుకున్న నన్ను సింహాసనానికి ఎత్తింది ఆ మందసం. నాకు ఆ మందసం కావాలి. ఆ మందసము మీ గృహాల్లో ఉండునుగాక. ఆ మందసానిలో ఉన్నటువంటి ఆ 3 ఆశీర్వాదాలు మీరు పొందుకొందురుగాక. వెళ్ళిపోయిన మందసాన్ని మీరు వెతుక్కొని దాన్ని సంపాదించుకుందురుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.